ఓం విశ్వకర్మణే నమః. వెల్కమ్ టు రాంబాబు వార్ధి ఛానల్. నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఈరోజు ఇల్లు దిక్కు కట్టాలా లేదా అంటే ఇప్పుడు మనకి ఉత్తరం 0 degrees ఉందనుకోండి, తూర్పు 90 degrees ఉందనుకోండి, వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి ఇలా ఉన్నప్పుడు మామూలుగా జనరల్గా మనం తూర్పు ఇక్కడ ఉంది కాబట్టి ఇల్లు కట్టేసుకుంటామండి. అలా కాకుండా ఈ తూర్పు వచ్చి డిగ్రీస్, మనకి తూర్పు వచ్చి ఇటు ఒక 15 degrees తిరిగింది అనుకోండి, అప్పుడు ఈ తూర్పు ఇక్కడికి వచ్చినప్పుడు 15 కాదు 20, సుమారు 20 degrees అయితే మీకు అర్థం అవుతుంది. ఈ తూర్పు ఇక్కడికి వస్తుందండి, ఈ ఈశాన్యం ఇక్కడికి వస్తుందండి. అలా అన్ని దిక్కులన్నీ మారుతాయండి. ఇలా మారినప్పుడు మనకి పరిస్థితి ఏంటి? ఈ దిక్కును బట్టి, ఈ డిగ్రీస్ను బట్టి ఉన్న స్థలంలో మనం కట్టుకోవాలి తప్ప ఈ తూర్పు ఇక్కడ ఉంది కదండి, మనం ఈ స్థలంలో బిల్డింగు ఇట్లా తిప్పి కట్టకూడదు. ఈస్ట్ రోడ్ అనుకోండి, ఇది తూర్పు ఇక్కడ ఉందండి, ఇక్కడికి వస్తుంది సుమారు. వచ్చినప్పుడు బిల్డింగు ఈ తూర్పుకి తిప్పి కట్టకూడదు. మనం ఈ స్థలాన్ని బట్టే మనం కట్టుకోవాలి. ఈ స్థలాన్ని బట్టే మనం గృహ నిర్మాణం చేయాలి. అప్పుడు తూర్పు ఇక్కడ ఉంది కాబట్టి ఆ డిగ్రీస్ని బట్టి మనం ఈ తూర్పు ఎక్కడొచ్చింది, ఉత్తరం ఎక్కడొచ్చింది, మిగిలిన ఈ 16 దిక్కులు ఎక్కడొచ్చినాయో చూసుకొని దాన్ని బట్టి మనం ఈ డోర్సు, విండోస్ పెట్టుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చి మనకి దిక్కుకు లేదు స్థలం అంటే తూర్పు 90 degrees లేదు స్థలం, మనకి రోడ్డు కూడా కరెక్ట్గా లేదనుకోండి, ఫస్ట్ దిక్కుకి కట్టాలండి. దిక్కుకు కట్టాలి. 2 స్థలాన్ని బట్టి కట్టాలండి. ఇది కూడా మనం కుదరకపోతే పక్క ఇంటి బట్టి తూర్పు కరెక్ట్గా లేదు పోలేండి, తూర్పు తిరిగింది, దాన్ని బట్టి కట్టుకోవాలి. ఆ స్థలాన్ని బట్టి లేదనుకుంటే అది కూడా కుదరినప్పుడు ఈ పక్కన ఇల్లుని బట్టి మనం ఈ పక్కన ఇల్లు ఉంటుంది కదండి, ఇటు జనరల్ ఏంటంటే దర్శనం సైడ్ చూసి కట్టాం. మనం ఉత్తరం పోర్షన్లో ఉన్న ఇంటిని బట్టి మనం కట్టుకోవాలి. దీనికి ఉత్తరం వచ్చిస్తాను. అలాగే తూర్పు రోడ్డు లేకుండా పడమర రోడ్డు ఉన్నప్పుడు తూర్పులో ఉన్న బిల్డింగ్ని బట్టి మనం కట్టుకోవాలి. ఫస్ట్ కట్టిన బిల్డింగ్ని మనం ఫాలో అవ్వాలి. సెకండ్ కట్టేవాళ్ళు ఎప్పుడైనా ఫస్ట్ కట్టిన బిల్డింగ్ని పక్క వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే తప్ప నేను నా ఇష్టం వచ్చి కట్టుకోవటానికి శాస్త్ర విరుద్ధమైన పద్ధతి అండి. అందుకనే మహర్షులు ఏంటంటే యూనిఫామ్గా ఉండాలనే ఉద్దేశంతో 12 అడుగులు గర్భం ఇచ్చారు.
12 రోజులు గర్భించినప్పుడు యూనిఫామ్గా వస్తుందని వాళ్ళ ఆలోచన. ఓకేనా, ఇది ఒకటి మనం గమనించాలండి. దిక్కు కట్టుకోవాలి, లేదంటే ఆ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగిందో దాన్ని బట్టి కట్టుకోవాలి. మనకి పెట్టే డోర్స్ మాత్రం ఆ డిగ్రీస్ని బట్టి పెట్టుకోవాలండి. సెప్టిక్ ట్యాంకులు, మెటల్ ల్యాండింగు, లోపల అటాచ్డ్ టాయిలెట్లు, మళ్ళా బోరు, సంపు, ఇలాంటివన్నీ మన దిక్కులను బట్టి పెట్టుకోవాలి. లేదనుకోండి మనం ఇక్కడ తూర్పు ఇక్కడ ఉన్నప్పుడు దీని ప్రకారం సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వేసామనుకోండి 3వ భాగంలో, అది వాయువులో పడుద్దండి. అప్పుడు మనకి ఇక్కడికి వస్తుందండి సుమారుగా. ఇక్కడ అంటే 20 డిగ్రీలు అంటే 3 పాదాలు దాటుద్ది సుమారుగా. అంటే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది సెప్టిక్ ట్యాంక్. అది మన ఇక్కడికి వచ్చింది అనుకోండి తూర్పు, సుమారు ఇక్కడికి వచ్చేస్తుంది. డిగ్రీని బట్టి మనం ఎంత తిరిగిందో అంత ఈ దిక్కులన్నీ తిరిగిపోతాయి. అప్పుడు మనకి ఉత్తర వాయువు దాటిన తర్వాత ఉత్తరం ఎక్కడ 0 పాయింట్ ఉందో అప్పుడు పెట్టుకోవాలండి. మనం 4వ భాగంలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.